చూడండి ఎలా ఎదురు చూస్తుందో. అక్కడ పెట్టండి. ఇక్కడ అడ్డు ఉందని ఆయన చూడండి ఎలా వెళ్తున్నారు. నువ్వు తినమ్మా బుజ్జయ్య. ఇవి ఒలిపించాలండి. కప్పీని వేళ రమ్మంటారా? ఈ కొబ్బరికాయలు ఒలిపించే పని ఒక పెద్ద పని అన్నమాట అండి. కప్పీకి చెప్పాలి, వచ్చి ఒలుస్తాడు. ఊరు ప్రయాణం ఉన్నది కదండి, కొబ్బరికాయలు ఒలిపిస్తే ఆ కొబ్బరికాయలని కూడా ఆడపడుచులకి తీసుకువెళతాము అని అనుకుంటున్నానండి. ఎందుకంటే మా తోటలో కొబ్బరికాయలు చాలా బాగుంటాయి అన్నమాట. ఇదేంటంటే గుమ్మం దగ్గర ఇలాగ తాంబూలం అది పెట్టారు అని ఎవరికైనా డౌట్ వస్తుందని చెప్తున్నాను. ఏమండి, మన ఇల్లే దేవాలయం. మన ఇంటిని ఎంత పరిశుభ్రంగా ఉంచుకుంటామో అంత పవిత్రంగా కూడా ఉంచుకోవాలండి. అంటే ఇల్లు పవిత్రం ఏంటండి అని ఎవరన్నా అనుకోవచ్చు. అంటే చెడ్డ మాటలు, చెడు తలంపులు ఇటువంటివి వీలైనంత మటుకు ఇంట్లో రాకుండా ఉంటే మంచిదండి. అలానే మన ఇంటి ముందు గుమ్మంలో అలాగ పండో ఫలమో పువ్వులో ఏదో ఒకటి రాసిపోసి వస్తున్నది అని అంటే శ్రీ మహాలక్ష్మీదేవి మన ఇంట్లో తాండవిస్తోందని అర్థం. అలా లక్ష్మీదేవి ఇంట్లో ఉన్నప్పుడు మనం చెడ్డ తలంపు, చెడ్డ మాటలు ఇటువంటి ఏమీ మాట్లాడకూడదండి. ఒకటే అండి, మన మాట ఇవన్నీ బాగాలేదనుకోండి, ఆ తల్లి గుమ్మంలోకి వచ్చి తిరిగి వెళ్ళిపోతుందేమో. కాబట్టి చక్కగా ఎవరైనా సరే అండి, మనస్సుని ప్రశాంతంగా ఉంచుకోండి, ఇంటిని ప్రశాంతంగా ఉంచుకోండి. ముఖ్యంగా ప్రతిరోజు నేను గుమ్మం దగ్గరండి పసుపు కుంకుమ పెట్టి 2 పుష్పాలు పెడతాను. తాంబూలం ఉంటే తాంబూలం, లేకపోతే వక్క పసుపు కొమ్ము పెడతాను. సాంబ్రాణి కడ్డీ వెలిగిస్తాను, లేదా అగరబత్తులు వెలిగిస్తాను. ఈ విధంగా అనమాట అండి. అంటే ఇల్లు అంటేనే గృహలక్ష్మి కదండి. ఆ తల్లి ఆశీస్సులు మన మీద ఎప్పుడూ ఉండాలంటే ఆ తల్లికి నచ్చేలా ప్రవర్తించాలండి, అంతే. మన గుమ్మంలో అడుగుపెట్టిన ఈ పశుపక్షాదులు కానీ మనుషులు కానీ ఎవరైనా సరే అండి, మనతో లింక్ అయిన ప్రతి ఒక్కళ్ళు మనల్ని కనీసం చూసినా సరే అండి, మన వల్ల అంతో ఇంతో స్వస్థత ఉండాలి, చక్కని ప్రశాంతత ఉండాలి. గుమ్మంలో అడుగుపెట్టిన ఎవరైనా సరే సంతోషంగా బయటికి వెళ్ళాలండి. పశుపక్షాదులే కానివ్వండి, మనుషులే కానివ్వండి, ఎవరైనా సరే అండి. అప్పుడు లక్ష్మీదేవి మన ఇంట్లో కొలువై ఉంటుంది. ఇది నేను నమ్మే సిద్ధాంతం అండి. నేను మనసుకి ఏదనిపిస్తే అదే పూజ చేసుకుంటానండి. ఈ గుమ్మం దగ్గర పసుపు కుంకుమ పుష్పం పెట్టి ఓ పండో ఫలమో పెట్టడం అనేది మాత్రం చాలా మంచి విషయం అండి. మన ఫ్యామిలీలో ఇప్పటి వరకు ఇటువంటి అలవాటు లేదు అని ఎవరన్నా అనుకుంటే కనుక అదేం పర్వాలేదండి. చక్కగా మీరు ఇప్పుడైనా అలవాటు చేసుకోండి. ఏముంది, గుమ్మాన్ని తుడిచి ఆ మెట్టు మీద కొంచెం అంత పసుపు కుంకుమ, ఒక పండో ఫలం, అంటే మన భావం ఇదంతా. నా ఇల్లు లక్ష్మీదేవి, ఈ లక్ష్మీదేవికి ఇక్కడ పసుపు కుంకుమ పెట్టి పూజ చేస్తున్నాను అని అనుకోండి. పూజ అంటే పూజ మందిరంలో మాత్రమే చేసేది కాదండి. ఇల్లంతా మనం తిరుగుతూ చేసేదంతా కూడా పూజే. శివమానస పూజలో అదే ఉంటుంది కదండి. అలానే ఆ తల్లి కూడా మనల్ని చక్కగా అనుగ్రహిస్తుందండి. అలానే వచ్చిన ప్రతి ఒక్కటి కూడా నేను, నా బిడ్డలు, మాకే అన్నట్టేం కాకుండా మా కుటుంబం మొత్తానికి, చుట్టుపక్కల వాళ్ళకి అందరికీ చెందుద్ది అని అనుకుంటానండి. నేను భావించేదే మీ అందరికీ చెప్తానండి. నచ్చిన వాళ్ళు అంతో ఇంతో ఆచరించండి. అలానే ఉదయమే చక్కగా మంచి స్తోత్రాలు, శ్లోకాలు పెట్టండి. అవి మనకి తెలియకుండానే చెడు వెంపు మన దృష్టిని మరల్చవండి. ఉదయం అనే కాదు, మా ఇంట్లో రోజంతా మోగుతూనే ఉంటాయండి. అన్నిటికన్నా ముఖ్యంగా మనం లలిత విష్ణు సహస్రనామాలు, రకరకాల శ్లోకాలు, స్తోత్రాలు చదువుతూ ఉంటాం, వింటూ ఉంటాము. అలాంటప్పుడు మళ్ళీ మన నోటితో చెడు వాక్యాలు కానీ, చెడ్డ మాటలు కానీ, అసలు నెగిటివ్ మాటలు కానీ అటువంటి ఏమీ మాట్లాడకుండా ఉంటే చాలా మంచిదండి. నేను పాటించేది, నాకు మంచిగా అనిపించిన విషయం మీతోటి తప్పకుండా చెప్తాను. వీలైన వాళ్ళు, అంటే అందరూ అలానే ఉంటారు. ఒక్కోసారి మరి మనం మనుషులం కదండి, మనకు తెలియకుండానే మనసులో బోల్డని ప్రవేశిస్తూ ఉంటాయి. అలాంటప్పుడు అమ్మో మనం ఇటువంటివి మాట్లాడకూడదు అని అయితే ఖచ్చితంగా అనుకోవాలండి, అంతే.
కపి వచ్చాడు కొబ్బరికాయలు అలవటానికి. ఉమ్. ఉమ్. 27 కాయలా? సరే ఒలిచెయ్యి, నే అందులో వేసేసుకో. షెడ్లో పెట్టుకోలుస్తావా? షెడ్లో ఒలుస్తావా? వెళ్ళు. నమస్తే అండి. ఆ కాయ ఏమో చూడటానికి చిన్నగా ఉన్నదండి కొబ్బరికాయ, లోన కాయ చూడండి ఎంత ఉందో. ఇదండి కాయ చూస్తే ఇలా ఉంటుంది, చిన్నగా ఉంటుంది, కానీ లోన చూసారా పెద్దదన్నమాట కాయ. మా తోట స్పెషల్ అన్నమాట ఇది. చూడటానికేమో చిన్న చిన్న కాయల్లాగానే ఉంటాయి. ఇదిగో ఇలాగా, ఇదిగోండి ఇది కూడా చూస్తే అర్థమైందా, చిన్నగా ఉంది. అది వలుస్తాడు చూడండి ఇప్పుడే. ఆ పట్టకారుతోటి ఒలుస్తారనమాట. అది కొబ్బరికాయలు ఒలిచే పట్టకారు. జాగ్రత్త. ఓరి మొత్తానికి కాయ బద్దలు కొట్టిసావా? అంటే ఇదిగోండి ఇక్కడ గట్టిగా అనేసాడు. అంత తొక్క పలసని ఉంటుందండి, మీకు అర్థమయ్యి ఉంటుంది. జాగ్రత్తగా తియ్యి, లేకపోతే అంతకాయ వేస్ట్ అయిపోతుంది. కొబ్బరి చూసారు ఎంత ముదురుగా ఉందో, కొంచెమే ఉన్నాయి నీళ్ళు. ఇదన్నమాట మా తోట కొబ్బరికాయల స్పెషాలిటీ. జాగ్రత్తగా తినాను. పెట్టది నా తల్లి ఎంతంత కాయలమ్మ. ఇదిగోండి సంజమ్మ రమ్ము వాళ్ళు చూసి మురిసిపోతూ ఉంటారు. అమ్మ మాకైతే 55 రూపాయలు ఉంటాయమ్మా ఈ కొబ్బరికాయలు ఇంతంత అయ్యి అని చెప్పి. ముద్దురి అనమాట అండి. పగిలిపోద్ది జాగ్రత్త. అంటే తొక్క ఎక్కువ ఉండదు, అందువల్ల పగిలిపోయే ప్రమాదం ఉంటుంది. అడుగున మో పెట్టి చేస్తున్నాడు అనమాట. అయిపోయినాయా? అక్కడ పెట్టి పక్కన పెట్టి తీస్తాను. టిఫిన్ చేద్దు కానీ కూర్చో. చేతులు కడుక్కొచ్చావా? టిఫిన్ చేసే. అలాగే ఇదిగోండి కాయలన్నీ ఒలిచాడు. ఇంకేం పగలలేదుగా. ఇదిగోండి తోట నుంచి తాటిపళ్ళు తెచ్చాం కదా, ఈ తాటిపళ్ళని తాటి గుజ్జు తీయటం పెద్ద ప్రాసెస్ అండి. అసలు తాటి గుజ్జు తీయటానికి ఒక ఇన్స్ట్రుమెంటే ఉంటుంది. ఇది ఈ రోజుల్లో అయితే లేదని ఇక్కడెక్కడ నాకు దొరకలేదు. మా అత్తగారు వాళ్ళకు ఉండేది, అది ఎప్పుడో పోయిందిలేండి. మా ఇంట్లో అసలు అది ఇది అని కాదండి, అన్ని సామాన్లు ఉండేవి. ఏటో పోయినాయిలేండి. అంటే ఈ పాత ఇల్లు ఉన్నప్పుడు, పెంకుటిల్లు ఉన్నప్పుడు, మా అత్తగారు వాళ్ళు ఉన్నప్పుడు. ఇక ఇప్పుడైతే కొబ్బరి కూరం లాంటిది ఉంటుంది చూడండి, ఏమన్నా స్లైసెస్ అయ్యి తీసుకునేది, దాంతో ఈ గుజ్జు తీస్తున్నారనమాట. తాటి గుజ్జు ఎవరు తీస్తున్నారంటే ఇది కూడా పెద్ద టెక్నిక్గా తీయాలండి. నాకు నరసమ్మ తీస్తుంది. ఇక చూడండి ఏం చక్కగా కూర్చుని తీస్తుంది ఇలా అనమాట. అబ్బా తాటిపండు వాసనే భలే వచ్చేసేస్తుంది. అమ్మ ఈగలు రాకుండా చూడు, ఏమన్నా నెట్ కప్పుదాం దాని మీద. ఇవన్నమాట అండి. ముందు వాటిని పిక్కలు తీసుకోవాలి.
ఇదిగోండి. అబ్బా ఎంత బాగుంది. ఇలా ఈ పలాన కాయ పలాన కాల్చుకుని ఇలా పిక్క తీసుకుని కూడా తింటారండి. ఆ గుజ్జు కూడా చాలా బాగుంటుంది. కానీ ఇలాగా పీసడం అంటారు, తాటి పీసడం అంటారు అనమాట. పీసడం తీస్తే దాంతో తాటి గారెలు కానీ తాటి పాలు వేస్తారు, ఇంకా ఇట్లా రకరకాల ఇవన్నీ వేస్తారు అనమాట అండి. తాటి రొట్టె వేస్తారు. దేనికన్నా ఉపయోగించవచ్చు ఇంకా ఆ గుజ్జుని. ఉండి చూపిస్తానండి. తిగి గింజ తిగి ఇదిగో, ఇది మామూలుగా స్లైసర్ మన దగ్గర ఉంటుంది కదండి, బంగాళదుంపలు చిప్స్ అవి చేసుకోవడానికి, దాంతో చెక్కుతుంది అనమాట. తీయమ్మా. ఇదిగోండి, ఒక పిక్కకి ఎంత వచ్చింది గుజ్జు. చాలా పత్తి పని అనమాట అండి. సంజమ్మ అయితే అంటది, యూ మీన్ కాటన్ బిజినెస్ అంటుంది. అంటే పత్తి పని అని అంటే బాగా శ్రమ ఎక్కువ ఉండే పని అనమాట. అలాగా సాగుతూ ఉంటుంది పని, దాన్ని పత్తి పని అని అంటాం. మరి మీరేమంటారో అలాంటిది అనమాట అండి. ఇది తీయటమే కష్టం. ఈ రొట్టె వేయటం కానీ గారెలు చేయటం కానీ టెక్నిక్గా చేస్తారండి. ఇది మామూలు మనం వడలు వేసుకున్నట్టు పిండి వంటలు చేసుకున్నట్టు కాదనమాట. ఈ తాటి గారెలోను తాటి రొట్టె వేయటం. ఈ తాటి పిసడం కూడా తీయించి వదిన వాళ్ళ దగ్గరికి తీసుకువెళ్తామని అనుకుంటున్నానండి. ఎందుకంటే వీలైతే వడలో ఏమన్నా వేయిస్తాను, నాకైతే రాదండి తాటి వడలు వేయటం లేదా రొట్టె వేయటం. ఇవి కొద్దిగా టెక్నిక్గా వేయాలన్నమాట, నాకు రాదు. అనవసరంగా విలువైన తాటి గుజ్జుని పాడు చేయటం ఎందుకండి. వదిన వాళ్ళకి ఇది కూడా తీసుకువెళ్తాను, వదిన వాళ్ళకి వచ్చండి ఇవి. లేదా వాళ్ళ వంట వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళతోటైనా చేయిస్తారు. మా ఆడపడుచులు అందరూ కూడా కుక్కుతోనే వంట చేయించుకుంటారండి. మీ అందరికీ కూడా తెలుసు, అందరికీ పెద్ద వయసులో వచ్చేసినాయి కదండి. అందువల్ల అనమాట, తెలియని వాళ్ళు ఎవరికన్నా అర్థమవుతుందని వివరంగా చెప్తున్నాను, అంతే అండి. ఇదిగోండి, ఒక్కొక్క దానిలో 3 కన్నులు ఉన్నాయి. మొత్తం 3 కాయలు. 3 కాయలు ఇవి తీస్తే ఎంత గుజ్జు, ఫ్రెష్ ఒరిజినల్ తాటి గుజ్జు అనమాట అండి ఇది. వీటిల్ని పాతితే తేగలు వస్తాయండి, తెలుసా. 4 కాయలు తెచ్చాను, కానీ ఇది కొంచెం గట్టిగా ఉందంట. 2 రోజులు అయితే పండుద్ది అని చెప్తుంది నరసమ్మ. అందుకని ఇది ఇలా ఉంచేసి 3 కాయలు పిసడం అన్నమాట ఇది. దీన్ని పళ్ళాన డేపర్లో పెట్టుకున్న సంవత్సర కాలం పాటు ఉంటుంది అనమాట అండి. మీకు ఎవరికన్నా తాటిపళ్ళు దొరికినప్పుడు గుజ్జు తీసుకుని దాచుకుని దాంతో ఏమన్నా పిండి వంటలు చేసుకోవటానికి ప్రయత్నించండి. తాటిపళ్ళు ఏమో కానివ్వండి, ఈగలు వచ్చేస్తాయి. తాటిపళ్ళు వచ్చే టైము, ఈగలు వచ్చే టైం అనమాట. ఓ రాణి ఈగ చూసావా, ఈగలు తీసే. ఇంకా ఈ గింజల్ని పాతి పెడితే తేగలు వస్తాయి అనమాట అండి. మన నరసమ్మేమో మన దొడ్లో పాతి పెడదామండి అని చెప్పి తీసుకువెళ్తుంది. అవి పెరిగిన తర్వాత ఆ తేగలు అవుతాయి ఏమో చూద్దామండి.